భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 11th శ్లోకం. అధీతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఇంతకు ముందు శ్లోకాల్లో ఏదైతే అంటే సాధ్యం కాదు అని చెప్పి సాధ్యం కావాలి అంటే సాధన కావాలి అన్నారు. అయితే అందరికీ అది సాధ్యం కూడా కాదు. అందుకని మెల్లమెల్లగా అభ్యాసం ద్వారా ఆ మనస్సు బుద్ధి అన్నది మన వశంలో ఉంటుంది. అవన్నీ పరమాత్మకి సమర్పణ భావంతో ఉండాలి అని చెప్పారు. దానికి కూడా శక్తి సరిపోకపోతే, అభ్యాసం చెయ్యటానికి కూడా మనకి కుదరకపోతే, కర్మలన్నీ పరమాత్మ కోసమై అలా చెయ్యటం అన్నా చెయ్యాలి అన్నారు. అయితే ఇప్పుడు అది కూడా సరిపోకపోతే అంటే సులభతరంగా ఇది చేస్తేనే వస్తుందని కాదు, ఇది సాధ్యమైతే ఇది కాని వాళ్ళు ఇంకా ఇంకా అన్నట్టుగా ఉపాయాలు చెప్తున్నాడు. భక్తి అది నవవిధ భక్తి అన్నది ఎలా అయితే ఉంటుందో, శ్రవణము, సేవ అన్నీ అందులోకే వస్తాయి. మననము, కీర్తనలు ఇవన్నీ కూడా అలాగే ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కటి. ఎందుకంటే అందరికీ ఒకటి సాధ్యం కాదు, అందరికీ అంత పరిణితి ఉండదు కాబట్టి. అందుకే అధే తదప్యశక్తోసి అంటే అధ ఏతత్ అపి అశక్తః అసి అంటే అధ ఒకవేళ, ఏతత్ అంటే ఇది కూడా, అంటే ఏదైతే పరమాత్మకి సంబంధించిన కర్మలు చేస్తూ ఉండాలి. ఆ భగవద్భజనలు, ధ్యానాలు ఇవన్నీ కూడా ఏది చేసినా పరమాత్మ కోసము అన్నట్టుగా కర్మలు ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు కూడా నన్నే పొందుతారు అని చెప్పారు. అలా చేయటం కూడా శక్తి సరిపోకపోతే, చెయ్యలేని స్థితిలో ఉంటే, కర్తుం మద్ యోగమాశ్రితః. కర్తుం అంటే ఏం చెయ్యాలి, అది కూడా చెయ్యటానికి వీలు కానప్పుడు మద్ యోగమాశ్రిత. ఆశ్రిత అంటే నన్ను ఆశ్రయించాలి. నన్ను ఎలా ఆశ్రయిస్తావు? భక్తితో ఆశ్రయించాలి. అంటే ఏది చేసినా, అందుకే మనకి పత్రం పుష్పం తోయం అని చెప్పారంటే, భక్తితో నువ్వు ఒక పుష్పాన్ని సమర్పించు, భక్తితో ఒక పత్రాన్ని సమర్పించు, భక్తితో కొంచెం నీరు సమర్పించు. కానీ భక్తితో, భక్తి లేకుండా నువ్వు ఎన్ని చేసినా సరే అది మళ్ళీ శూన్యమే అవుతుంది. భక్తితో స్వల్పంగా చేసిన అది నీకు చాలా ఎక్కువగా సమర్పించిన అంత ఉన్నతమైన ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధ లోపించకూడదు, యథాశక్తి అని అందుకంటారు. అందుకే ఇవన్నీ చేయటానికి, ఎలా అయితే సాధన చేయటానికి సహకరించకపోతే, అభ్యాసానికి మనకి కుదరకపోతే, ఆ భగవత్కర్మలు చేయటానికి కూడా మనకి సాధ్యం కాకపోతే, భక్తితో కూడా నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారు. ఈ భక్తి ఎలా ఉంటుంది అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా అనన్యమైన భక్తి. ఆ భక్తి కారణంగా సర్వకర్మ ఫలత్యాగం. ఈ అనన్యమైన భక్తితో నన్నే ఆశ్రయించి ఏం చెయ్యాలి? సర్వకర్మ ఫలత్యాగం. సర్వ అంటే అన్ని, కర్మ అంటే ఏవైతే పనులు చేస్తున్నావు, ఇంతకుముందు అన్ని కర్మలు కూడా ఆ భగవత్ చింతనలోనే చెయ్యి, ఆ భగవద్ ధ్యానంలోనే చెయ్యి, పరమాత్మకి సమర్పణ భావంతో చెయ్యి అని చెప్పారు. అంటే శక్తి లేని వాళ్ళు ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఏవైతే సమస్త కర్మలు చేస్తారంటే, నా జీవనానికి కావాల్సిన, నేను ఉద్యోగానికి వెళుతున్నాను, లేక నేను వంట చేసుకుని తింటున్నాను, లేకపోతే ఇంకో పని ఏదో చేసి ఆ డబ్బులతో నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను, ఇవన్నీ నా కోసం. అయితే ఇవన్నిటికీ కారణమైన వాడు పరమాత్మ. ఇవి నా కోసం ఉపయోగపడు పనులన్నీ నేను చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ పరమాత్మకి సమర్పణ భావంతో, అప్పుడు నేను ఈ సర్వకర్మ సమస్త కర్మలు ఏవైతే చేస్తున్నానో ఇవి చేస్తూ కూడా పరమాత్మకి సమర్పణ భావంతో ఉండి చేస్తున్న కారణంగా ఏం చేస్తాను? ఫలత్యాగం. అంటే దీని తర్వాత ఏం పరిణామం జరుగుతుందో, ఇది చేస్తే అది వస్తుందా లేదా అన్నది నాకు లేకుండా, ఆ ఫలితాన్ని నేనేమి ఆశించకుండా, అంటే ఏదైతే సమభావ సమస్థితి అని అంటామో అలాగా, లాభం నష్టం ఏదొచ్చినా మళ్ళీ మహాప్రసాదం. దాన్ని నేను కోరుకోవట్లేదు, వచ్చిందని తిరస్కరించమని చెప్పట్లే. కాకపోతే ఆ ఫలితాల మీద ఆసక్తి రహితంగా నువ్వు ఉండటం నేర్చుకో. కర్మలన్నీ సమస్తము చేస్తూ కూడా ఆ ఫలితాల పట్ల కోరిక లేకుండా నువ్వు ఉండే స్థితిలో ఉండాలి.
ఇలా చేసిన భక్తితో ఎవరైతే చేస్తారో వాళ్ళకి అదే కలుగుతుంది. అంటే శక్తి ఉన్నవాళ్ళు అలా, ఆ శక్తి లేని వాళ్ళు ఇలా. ఏది చేసినా సరే చేసేది ఈ శరీరంతో. ఈ శరీరంలో ఏవైతే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయో దాన్ని సమన్వయం చేసుకుని భక్తితో నువ్వు ఎప్పుడైతే ఇలా ఉండి ఫలితాలను నువ్వు ఆశించకుండా చేస్తావో, దాన్ని త్యాజించి ఉంటున్నావో, తతః కురు యతాత్మావాన్. తతః అంటే అప్పుడు, నువ్వు ఇలా చేసిన కారణంగా, యత ఆత్మవాన్ అంటే ఆత్మయందే స్థితుడై ఉంటావు. సర్వము ఆత్మమయంగా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ అందే నువ్వు అలా ఉండి అలా సమర్పణ భావంతో ఉంటున్నావు కారణంగా, ఆ భక్తి కారణంగా అందులోనే స్థితుడై ఉంటావు. అంటే ఇంతకుముందు ఏదైతే ఈ సమస్త కర్మలు పరమాత్మకే సమర్పణ భావంతో ఎవరైతే ఉంటున్నారో, సాధన ద్వారా కూడా ఎవరైతే ఆ పరమాత్మనే పొందుతున్నారో, దీని ద్వారా అంటే ఈ అనన్యమైన భక్తి కారణంగా, ఫలాపేక్ష లేని కారణంగా కూడా అది పొందుతారు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, అదే తదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. నాయందే కోరికతో నా యోగాన్ని ఆశ్రయించి సాధన చేయటానికి కూడా శక్తి లేని వాళ్ళు మనస్సు, బుద్ధి, ఇంద్రియాల్ని వశములో ఉంచుకుని సర్వకర్మలు ఏవైతే చేస్తున్నారో ఫలితాన్ని త్యాజించి ఉండటము. అలా చేసినా అదే లభిస్తుంది. అంటే వాస్తవానికి ఇక్కడ భక్తియుక్తంగా కర్మలు సాధన అంటే అదే కర్మలు చేస్తున్నావు, నా జీవనానికి ఉపయోగపడే చేసుకుంటున్నాను, కానీ ఇది కూడా సాధనా మార్గమే. సాధన అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అన్నీ వదిలేసి, ఏ హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోసి ఈ సంసారం అన్నది వదిలేసి ఉన్నంత కారణంగా నాకు సిద్ధి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకు? మనిషినైతే అక్కడ ఉన్నాను కానీ మనసు ఇక్కడ ఉన్న కారణంగా నాకేమవుతుంది, సిద్ధి వచ్చే లక్షణాలు ఉండవు. ఇక్కడే ఉండి కూడా అన్ని సంపర్కాలతో ఉండి కూడా ఎప్పుడైతే నా మనోబుద్ధింద్రియాలన్నీ నా వశంలో ఉంటున్నాయి, నేను వైరాగ్యంతోనే అన్నిటి మధ్యలో ఉండి కూడా ఉండగలిగినప్పుడు సిద్ధి లభిస్తుంది. అందుకే కర్మ యోగ సాధన అంటారు, కర్మ యోగము. అవే కర్మలు, కానీ నువ్వు చేసే భావన బట్టి, అలాగే నువ్వు ఫలాపేక్ష లేని స్థితిలో అన్ని పరమాత్మకే సమర్పణ భావంతో చేసే దాన్ని బట్టి నీకు ఫలితాలు మారిపోతున్నాయి. ఇది నీకు సిద్ధి వైపు తీసుకెళ్లే ఒక మార్గం అయిపోతుంది. అందుకే అర్జున, ఎవరికైతే ఈ భక్తియుక్తమైన కర్మలు అన్నీ సమర్పణ భావంతో మనస్సుని, బుద్ధిని అన్నీ సమర్పించుకుని ఎల్లవేళలా ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉండి చెయ్యటం అన్నది కష్టమైన వాళ్ళు, జ్ఞానేంద్రియాలు అంటే మనస్సు, బుద్ధి, ఈ మనస్సు నీకు సహకరించాలి అంటే ఆ బుద్ధి కూడా సహకరించాలి. ఇవన్నీ సహకరించాలంటే నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు కూడా మళ్ళీ సమన్వయం అవ్వాలి. అందుకే ఇది కష్టం అనుకున్నప్పుడు అది, అంతేగాని మొత్తానికి ఏది చెయ్యకుండా ఉంటే నువ్వు మళ్ళీ అధోగతికి, ఏ జన్మలు నుంచి ఎత్తుతూ కొన్ని వాసనలు మోసుకొస్తున్నానో, కొన్ని వికారాల్ని తెచ్చుకుంటున్నానో అవన్నీ తొలగించుకోవటానికి కదా ఇప్పుడు నేను చేసుకున్నది, అవి పెంచుకోవటానికి కాదు. అందుకని ఏదో ఒక మార్గంలో పట్టుకుని ఉంటే అన్ని మార్గాలు చేరేవి పరమాత్మకే. ఎందుకు? అంతటా ఉన్నది ఆ పరమాత్మయే కాబట్టి. మార్గం ఏదైనా సరే ముక్తి కావాలి. ఈ భవబంధనాల నుంచి, ఈ సంసారం అన్న భవసాగరం నుంచి నువ్వు ఉద్ధరింపబడాలి అంటే ఎలా చేయాలి? ఇది కాకపోతే అది అన్నట్టుగా. అందుకే ప్రతిదీ ఆత్మమయంగానే ఉంది. ఆ ఆత్మ ఎక్కడుందంటే నీలోనూ ఉంది, అంతరంగికంగా బాహ్యంగా సర్వము వ్యాపించి ఉన్నది. అయితే అది ఎలా అయితే కంటికి కనపడదు, శబ్దం అన్నది నీకు ఇవన్నీ ఏవైతే మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా నువ్వు తెలుసుకోలేవు. దాన్ని ఇది ఎలా తెలుసుకుంటావు? జ్ఞానమయంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇంద్రియాల ద్వారా అది గోచరింపనది. అందుకని మనోబుద్ధింద్రియాల సహితంగా అంటే అన్నీ సమన్వయం చేసుకుని సాధన ద్వారా దాన్ని నువ్వు వశం చేసుకుంటా. ఇది వశం అవ్వాలి, ఈ సాధన సిద్ధి వైపుగా వెళ్ళాలి అంటే నీ మనస్సు, నీ ఇంద్రియాలు, ఈ ఇంద్రియాల గ్రామం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మళ్ళీ వాటి తన్మాత్రలు ఇవన్నీ కూడా కలుపుకుని ఉండాలి. మళ్ళీ ఏ ప్రలోభాలకి లోబడకుండా, పైగా ఇవన్నీ నా వశంలో ఉన్నాయంటే బలవంతంగా భోగం నుంచి బయటికి తీసుకురావటం కాకుండా ఇష్టంగా రావాలి. అది కష్టంగా నువ్వు తీసుకొచ్చిన ఏమవుతుందంటే, ఎక్కడో ఒక్కొక్కడ ఏదైతే సందు దొరికితే పారిపోదాం అన్నట్టుగా అవకాశం దొరికినప్పుడల్లా చంచలత్వానికి లోబడిపోతూ ఉంటుంది.
అలా బలవంతంగా కాకుండా అందుకే జ్ఞానంతో అది తెలుసుకుని అవగాహనతో ఎప్పుడైతే కొన్ని కొన్ని నువ్వు అలవర్చుకుంటావో ఆ చిక్కుముడులు తొలగించుకుంటావు, కొత్త చిక్కులు పెట్టుకోకుండా ఉంటావు. అందుకే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, సమస్త కర్మలు కూడా ఫలితాల రూపాన్ని కానీ ఆ భోగాల మీద ఆసక్తి కానీ ఎప్పుడైతే నువ్వు త్యాజించగలవో అప్పుడు నీకు సులభం అవుతుంది. కానీ భోగాల పట్ల ఆసక్తి వాటి సంపర్కంలో ఉండి మనకి సాధ్యం కాదంత తొందరగా. సర్వకర్మ ఫలత్యాగ సాధన అన్నది మళ్ళీ చాలా గొప్పది, అదంత సులభమేమీ కాదు. కాకపోతే క్రమేణా భావన వస్తే ఏమవుతుంది, అది నీకు సులభమవుతుంది. అందుకే అంతా పరమాత్మమయంగా ఉన్నప్పుడు అనన్యమైన భక్తి అన్నది ఏం చేయాలంటే ఈ సంసారిక భోగాలు యందు నీకు ఆసక్తి రహితంగా ఉండటానికి చెయ్యాలి. ఇలా ఉండాలి అంటే ఏం చేయాలి, జ్ఞానం ఉండి అజ్ఞానం తొలగిపోతేనే అది నీకు శరీరం కూడా సహకరిస్తుంది. అందుకే మనోబుద్ధులు అన్నవి మనస్సు బుద్ధి సహజంగానే విరక్తి కలిగి ఉండేలాగా నువ్వు ఉండాలి. దాన్ని లగ్నం దేని మీద చేస్తున్నావు, పరమాత్మ యందు చేస్తున్నావు. అందుకే అభ్యాసం అని చెప్పాడు. ఆ అభ్యాసం కూడా అందరికీ కుదరదు. అందుకని క్రమేణా ఏం చెప్పారు, భక్తి మార్గం. సాధకుడు అన్ని పరమాత్మ కోసం ఏదో ఒక రూపంలో చెయ్యటం. ఎందుకు, చరాచర జీవరాశుల్లో ఉన్నది పరమాత్మే. ఇప్పుడు నా ఇంట్లో చేసే పని, ఇప్పుడు నా కొడుక్కి నేను ఏదైనా చేసుకున్నా, నా నాన్నకి నేను ఏదన్నా చేసినా, మా అక్కకి ఏదన్నా చేసినా, నా ఇంక ఎవరికి ఏదన్నా చేసినా ఇది పరమాత్మ అనుకుని నేను చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఇంత చేశాను నాకేమీ చేయలేని నేను అనలేను. అంటే నాకు ఒక వికారాన్ని నాకు నేనుగా తొలగించేసుకుంటున్నాను ఈ భావనతో. వికారాలు నా నుంచి దూరం అయిపోయినప్పుడు నాకు శుద్ధత్వం వచ్చేస్తుంది. మళ్ళీ వికారాలు రానివ్వకుండా కూడా ఈ భావన్నే నేను వృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది కూడా సాధనే అవుతుంది. అందుకే భక్తియుక్తమైన కర్మలు అన్న వర్ణన చేస్తున్నారు. సాధకుడు అన్నవాడు ఏంటి అంటే ఆ పరమాత్మని ఎలా ఆశ్రయించాలంటే సమస్తము ఏది చేస్తున్నా సరే ఆ చింతలో ఆ పరమాత్మ అన్నది నీకు ఎక్కడా మర్చిపోకుండా ఉండేలాగా నువ్వు నిత్యము నిరంతరము పట్టుకుని ఉండే దాన్ని ఆధారం చేసుకుంటే నీకు ఇది సులువైపోతుంది. అందుకే ఆ మనస్సు బుద్ధి ఆ వశముందు ఉంచుకోవాలంటే మళ్ళీ పరమాత్మే ఆశ్రయము. అలాగే మనకి వర్ణాశ్రమం బట్టి కొన్ని కొన్ని వృత్తుల్లో ఉంటాం, కొన్ని కొన్ని కర్మలు చేస్తూ ఉంటాము. ఇలా చేస్తూ ఉన్న కారణంగా మనకి తెలియకుండానే ఈ మనస్సు బుద్ధి ఇంద్రియాలన్నీ దేనికో దానికి భోగానికి వశమైపోతుంటాయి. మమత ఆసక్తి కోరికలు ఇవన్నీ సహజంగా వస్తూ ఉంటాయి. భోగాల పట్ల ఆసక్తి ఉంటుంది, కానీ ఆసక్తి రహితంగా ఉండే ప్రయత్నం చేయాలి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నీళ్ళు ఇంట్లో పడిపోయినా సరే ఆ గచ్చు అన్నది కాస్త మనకి ఇట్లాంటి ఏదైనా కాస్త బాగా స్మూత్గా ఉన్న సర్ఫేస్ అయితే ఏమవుతుంది, కాలు జారి పడిపోతాం. అలాంటిది ఆ నీళ్ళకు బదులు ఎక్కడైనా నూనె పడింది అంటే ఇంకా మనం మామూలుగా జారుతాము. అప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఎలా నడుస్తున్నాము. అలాగే ఈ మనస్సు ఇంద్రియాలు బుద్ధి అన్నవి కూడా అలాంటివి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వాసనల కారణంగా చంచలత్వం కారణంగా అవి వీటికి వశమైపోతూ ఉంటాయి. ఫలితాల్ని త్యాజించి ఉండటం అన్నది అంత సులభమేమీ కాదు. ఆ మమత ఆసక్తి రహితంగా ఉండటం అంత సులభమేమీ కాదు. అందుకే ముందుగా మనకి ఏం చెప్తారంటే ధర్మపరంగా ఉండాలి సర్వదా. ధర్మాన్ని పట్టుకుని ఉన్నప్పుడు పైగా అబద్ధం ఆడకూడదు. అలాగే ఎవరిని మోసం చెయ్యకూడదు, ఎవరిని హింసించకూడదు. ఈ హింస అన్నది కానీ మోసం అన్నది కానీ ఎలా ఉంటుంది అంటే 3 రకాలుగా మనస్సుతో కానీ వాక్కులతో కానీ శారీరకంగా కానీ దేనితోనూ చెయ్యకూడదు. అలాగే కొన్ని కొన్ని కర్మలు చేయకూడదన్నారు, అవి చెయ్యకుండా ఉండేలాగా, చెయ్యవలసినవి చేస్తూ ఉండేలాగా, దేనికి సన్నిధిగా ఈ శరీరాన్ని తీసుకెళ్లాలో దానికి తీసుకెళ్తూ, దేనికి దూరంగా ఉండాలో దానికి దూరంగా ఉండటం. అప్పుడు క్రమేణా భోగాల పట్ల ఆసక్తి పోతుంది. ఆ ఆసక్తి పోయిన కారణంగా పాపాలన్నవి తొలగిపోతూ ఉంటాయి. దాని ఫలితంగా ఆ పతనం అవ్వకుండా ఉండి ఈ కర్మల ద్వారానే ఇలా ఎప్పుడూ చేస్తూ చేస్తూ ఉంటే తర్వాత ఫలితాన్ని కూడా త్యాజించే స్థితికి వెళ్ళిపోతావు. ఆచరణ ఇప్పుడు నాకు ఎన్ని తెలిసినా సరే నేను ఆచరణలో పెట్టినప్పుడు ఏమైపోతుంది, అది శూన్యమైపోతుంది. నాకు కొద్దిగా తెలుసు, కాకపోతే ఆ కొద్దిగా నేను మళ్ళీ వెంటనే ఆచరణలోనే పెట్టేశాను, రోజు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. దీని కారణంగా వికసన జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనస్సుని బుద్ధిని వశపరుచుకో అని చెప్పాడు. దీనికి మార్గం ఏంటి అంటే అభ్యాసం. అది కూడా అందరికీ సులభం కాకపోవచ్చు. అందుకని ఫలితాల గురించి ఏమీ పెట్టుకోకుండా, ఫలితాల భేదాల గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ఏ కర్మ చేసినా సరే భగవత్ చింతనలో పరమాత్మకే అన్నట్టుగా వదిలేస్తే అది కాస్త సులభం అవుతుంది. ఇది సాధనకి ఒక మార్గం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి కాబట్టి
అందుకని ఒకదానికన్నా ఒకటి ఇది కష్టమైతే అంతకన్నా సులభమైనది ఇది, అంతకన్నా సులభమైనది ఇది అన్నట్టుగా చెప్తున్నాడు. అందుకే 4 రకాల సాధనలుంటాయి. ఆ యోగ్యత బట్టి మనం అలా చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే సగుణ కన్నా నిర్గుణ కష్టతరం అని చెప్పాడు గానీ అది అసాధ్యం అని చెప్పలే. ఎందుకు? సర్వంతర్యామి అయిన పరమాత్మ ఆకారరహితంగా ఉంటున్నాడు, సర్వవ్యాపిగా ఉంటున్నాడు. అతని మీద నేను దృష్టి కేంద్రీకరించాలి అంటే నాకు కష్టం అవ్వచ్చు. నాకు చంచలత్వం సహజంగా ఉంటుంది కాబట్టి నా మనస్సు, నా బుద్ధి నాకు సహకరించవు, నా ఇంద్రియాలు మళ్ళీ నాకు సహకరించవు. ఇవన్నీ వశంలో లేకపోతే నేను మళ్ళీ దాన్ని అసలే పట్టుకోలేను. అందుకే సగుణ ఉపాసన చేస్తూ చేస్తూ సహజంగా భక్తి వృద్ధిలోకి వెళుతుంది. దాని తత్వాన్ని, దాని ప్రభావాల్ని, దాని రహస్యాల్ని, అవే లీలలు ఇవన్నీ సహజంగా ఇష్టపడుతూ పడుతూ క్రమేణా ఏమవుతుంది, ఆ సాధన అన్నది నీకు సగుణ నుంచి నిర్గుణకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ భక్తి లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా కొన్ని చేస్తూ చేస్తూ ఉన్నా సరే ఆ మనస్సు దాని మీద లగ్నమైపోతూ ఉంటుంది, సులభమైపోతూ ఉంటుంది. అందుకే సగుణ నుంచి నిర్గుణ, సకామ నుంచి నిష్కామ అని చెప్పారు. సకామ అన్నది అందరికీ అవుతుందా అంటే అది కూడా క్రమేణా చెయ్యగా, భక్తి శ్రద్ధ లేని వాడికి, ఈశ్వరుడు సర్వవ్యాపి అన్న సత్యాన్ని గ్రహించలేని వాడికి, నిరాకారి అన్నది భావించట కష్టం అన్న వాడికి, సాధకుడికి వ్యవహారాల పట్ల మళ్ళీ ఎక్కడైతే మమత ఆసక్తి ఉంటుందో దాని ద్వారా మళ్ళీ ఆ శ్రద్ధ ఎప్పుడన్నా లోపించవచ్చు. కానీ మనస్సంతా ఈ పరమాత్మ యందే రమిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందో అదే అనన్య భక్తి. అందుకే ఏ కర్మ చేసినా సరే కృష్ణార్పణం, భగవద్ అర్పణ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కర్మలు చేస్తూ 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 ఆ ఫలితాల పట్ల కూడా నీకు ఆసక్తి రహితంగా అయిపోతావు. అన్నీ పరమాత్మ ఒక మహాప్రసాదంగా భావిస్తూ ఉంటావు. భేదం లేని స్థితికి వెళ్ళిపోతావు. ఆ భావన ఎప్పుడైతే ఇంత పరిపూర్ణంగా ఉంటుందో ఆ సాధన అన్నది నీకు ఆ పరమాత్మ సాన్నిధ్యానికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ పరమాత్మ యొక్క సమర్పణకి వెళ్ళిపోతున్నావు, భగవత్ అర్పణలో వెళ్ళిపోతున్నావు. అందుకే ప్రధానమైనది భక్తి. ఆ భక్తి క్రమేణా క్రమేణా మనకి ఏమీ తెలియదు, అది పరమ సత్యం. కానీ ఆ భక్తి కారణంగా ఏమవుతుందంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయాన్ని ఆ సమయానికి సందర్భానికి వచ్చినప్పుడు నీకు ఆ స్ఫురణ ఇస్తాడు, నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ పరిపక్వత ఇస్తాడు. అందుకే ఎల్లవేళలా సమస్త కర్మల్ని కూడా సులభ మార్గం ఏంటంటే పరమాత్మకి అర్పణ చేసేయటం, పైగా దాన్ని ఫలాపేక్ష లేకుండా ఉండగలగటము. మనం ఆట బొమ్మలు ఆడించేవాడు ఆయన, సమర్థత ఆయనది. కాకపోతే నాకు ఇచ్చిన ఈ శరీరంలో నా మనస్సు, బుద్ధి, నా ఇంద్రియాలన్నీ కూడా ఆ పరమాత్మవి కాబట్టి ఇవి నాకు న్యాసంగా ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను ఎక్కడ ఏ కర్మలు చేస్తున్నా దీనికి మళ్ళీ వికారాలకి లోబడకుండా ఉండేలాగా, మలినాలను లేకుండా ఉండేలాగా నేను చూసుకోవటం నా బాధ్యత అన్నట్టుగా ఉండాలి. అందుకే రాగద్వేషాలకి అతీతంగా, సుఖదుఖాలకి అతీతంగా ఏదొచ్చినా పరమాత్మ యొక్క మహాప్రసాదం ఆనందంగా స్వీకరించాలి. సమభావ స్థితిలో ఎల్లవేళలా ఉండాలి. బాధ వచ్చినప్పుడు ఒకలాగా, సుఖం వచ్చినప్పుడు ఒకలాగా కాకుండా పరమాత్మ అన్నవాడు అన్నిటికీ మూలమైన వాడు. నా కర్తవ్యాన్ని నేను విస్మరించకుండా పట్టుకోవాలి. ఈ సమస్తానికి మూలమైన వాడు, సమస్తానికి ఆధారమైన వాడు. అందరికీ పరమాత్మని 24 గంటలు స్మరించటము, అదే ఎరుకతో ఉండటము, ధ్యానం చేయటం, నిష్కామ భావంతో కర్మలు చేయటం అన్నది సాధ్యం కాదు కాబట్టి, సమర్థత అందరికీ ఉండదు కాబట్టి ఆ మనస్సు ఆయన మీద నిలపే ప్రయత్నమే చేస్తాం. అందుకే కర్మలు అన్నవి ఎప్పుడూ నువ్వు ఫలితాల మీద ఆసక్తి లేకుండా అన్ని అర్పణ భావంతో వదిలేసి ఉండటం ద్వారా క్రమేణా క్రమేణా ఆ భగవద్ అర్పణ చెయ్యగా చెయ్యగా మనకి ఆ నిష్ట కుదురుతూ ఉంటుంది, చంచలత్వం కొద్ది కొద్దిగా పోతుండే. అందుకే నేను నిమిత్త మాత్రుని అన్నది ఆ పరమ సత్యాన్ని గ్రహిస్తూ ఉండాలి, పరమాత్మకి అర్పిస్తూ ఉండాలి ప్రతిదీ కూడా. అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి మనలో ఉన్నవన్నీ కూడా వికారాలు సమస్తము, ఎందుకంటే ఆ సంపర్కం ద్వారా, ఆ భావన ద్వారా, ఆ అర్పణ ద్వారా మనసా వాచా కర్మణ కర్మ ఫలితాలు కూడా త్యాజించి ఉన్న కారణంగా అన్నీ మళ్ళీ నీకు లభించేవన్నీ కూడా పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తున్నావు. మనస్సు నిర్మలంగా అయిపోతుంటుంది. నిర్మలంగా ఉన్న మనస్సులో మళ్ళీ రాగద్వేషాలు లేకుండా పోతాయి. దానికి తగ్గట్టుగా నేను ఆనందంగా ఉంటాను. ఎందుకు? భగవత్ అర్పణలు చేస్తున్నాను పనులన్నీ కూడా, ఫలితాల మీద నాకు ఎటువంటి ఆసక్తి లేదు. ఇలా చెయ్యగా 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 ఆ భావన అన్నది పరమాత్మ మీదే నిలపటం ద్వారా ఆ నిరంతరము సాధన అయిపోతుంది. ఎందుకంటే ఏ పని చేసినా సరే నేను సమర్పణ భావంతో చేసేస్తున్నాను. అందుకు నేను 24 గంటలు సాధన చేస్తున్నట్టే, జాగృత అవస్థలో ఉన్న, స్వప్న అవస్థలో ఉన్న,
సుషుమ్నావస్థ, నిద్ర, ఏ అవస్థలో ఉన్నా సరే మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మనస్సు పెట్టి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అంటారు. ఆ మనస్సు పరమాత్మ మీద పెట్టాలి అంటే ఇలా రాగద్వేషాలకి సర్వదా త్వరగా అప్పుడు భగవత్ ప్రాప్తి కలుగుతుంది. అంటే సాధనలు అన్నవి అన్నీ కూడా తీసుకెళ్లేది పరమాత్మ సాన్నిధ్యానికే. అయితే సాధనల్లో కొన్ని భేదాలు ఉన్నాయి. మన శక్తి ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఇలాగా ఒక్కొక్కటి చేసుకోమని చెప్పాడు. ఒకటికొకటి ముడిపడినట్టుగా అంటే ఒక్కొక్క క్రమంలో ఎలా అయితే అన్నీ నాకే సమర్పణ భావంతో వెళ్ళిపోమన్నాడు. అలా కుదరకపోతే ఆ మనస్సు బుద్ధి అన్నదన్నా నాకు సమర్పణ చేయమన్నారు. ఇవన్నీ చెయ్యాలి అంటే నీకు సాధన కావాలి. అది ఎలా చేయాలి? నిత్యము చెయ్యాలి. అది కూడా కష్టం అనిపిస్తే భగవత్ కర్మలు చేస్తూ ఉండాలి. అది కూడా సాధ్యం కాకపోతే కర్మలు చేస్తూ ఉన్నావు కానీ ఆ ఫలాపేక్ష మీద ఆసక్తి రహితంగా ఉండటం నేర్చుకో. అంటే క్రమేణా ఒకటి అన్నట్టుగా నువ్వు ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది నువ్వు ఎప్పుడైతే అంతలాగా నీకు విచక్షణ ఉంటుందో అందుకని అనన్య భక్తి అన్నారు. ఈ అనన్య భక్తి అంటే అన్యమైన వాటి మీద ఆసక్తి లేకుండా పరమాత్మ మీదే అంతా ఆసక్తి కలిగి ఉండటము. సాధకుడిలో శక్తి కొలది ఏదో ఒక సాధన చేసుకుంటూ ఆ కర్మల ద్వారానే మళ్ళీ నువ్వు దాన్ని పరమాత్మ సన్నిధికి నువ్వు సాధనగా వినియోగించుకోవచ్చు అని చెప్పాడు. అందుకే ఆ కర్మల పట్ల కర్మలు చేస్తూ కూడా ఆ ఫలితాన్ని త్యాజించటము ఇది కూడా ఒక సాధన. కాకపోతే ఒకటి కన్నా ఒకటి కాస్త తక్కువ అంత నాకు శక్తి లేదు కాబట్టి అంత నాకు చేయటం సాధ్యం కాదు కాబట్టి ఇది. కానీ ఏది చేసినా సరే ఎలా అయితే కుందేలు అలాగే మనకి తాబేలు రన్నింగ్ రేస్ ఎలా ఉంటుంది? పరుగు పందెం పెట్టుకుంటే అది చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అందుకని అట్లాంటి సాధన చేసుకునే వాళ్ళంటే అది అందరికీ సాధ్యం కాదు. అది వేరు. కాకపోతే మెల్లిగా వెళ్ళినా, నిదానంగా వెళ్ళినా సరే నువ్వు ఇంతలాగా ఎప్పుడైతే చిన్నగా మార్పులు చేసుకుంటూ వెళ్ళినా సరే చేరేది ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యానికే. మొదటి అడుగు వేసినప్పుడు కాస్త కష్టం అవుతుంది. క్రమేణా అదే అలవర్చుకుంటూ మెల్లిగా వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయ్యాక, కొన్ని నెలలు అయ్యాక అది ఏమవుతుందంటే ఒక్కసారిగా ఊపందుకున్నట్టుగా అవుతావు. అంత శుద్ధత్వం వస్తుంది. ప్రక్షాళన జరిగిపోయిన కారణంగా ఏదైనా సరే మళ్ళీ తీసుకెళ్ళేది ఆ పరమాత్మ ఒక్కకి సాన్నిధ్యానికే. అందుకే సందేహాల రహితంగా ఇలా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నీ భక్తితో, శక్తి కొలది. దీంతో భగవద్గీత 12వ చాప్టర్ భక్తి యోగంలో 11వ శ్లోక సంపూర్ణం.